వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై లంచ్ వివరం తర్వాత హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఏసీబీ తరపున వాదనలు అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వినిపిస్తున్నారు. కేటీఆర్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవి వాదనలు వినిపించారు. ఫార్ములా ఈ రేసు వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై లంచ్ విరామం తర్వాత హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఏసీబీ తరపున వాదనలు అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వినిపిస్తున్నారు. కేటీఆర్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవి వాదనలు వినిపించారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, తెలంగాణ ఏదైతే దానికి సంబంధించి హైకోర్టు కేటీఆర్ సంబంధించిన కేసులో ఏదైతే ఫార్ములా ఈ కేసు కూడా ఆ కేటీఆర్ తరపు కూడా న్యాయవాదులు వాదిస్తా ఉన్నారు. తెలంగాణ ఏదైతే ప్రభుత్వం తరఫున కూడా ఇప్పటివరకు ఏజీ తన వాదనలు కూడా వివరించడం జరిగింది. అంటే 3 దఫాలుగా బదిలీ చేయడం జరిగింది. దాదాపు 55 కోట్లు అనుమతి లేకుండా ఎఫ్ఈఓకు బదిలీ చేశారని కూడా చేయడం జరిగింది. ఏసీబీ డైరెక్ట్ ఎంతవరకు వచ్చిందని కూడా కోర్టు ప్రశ్నించడం జరిగింది. దీనికి ఇప్పటికే బాధ్యులను ఏదైతే బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా అరవింద్ కుమార్ ఎందుకు అరెస్ట్ చేయలేదని కూడా దానికి సంబంధించడం జరిగింది. ఏదైతే పిటిషనర్ అయినటువంటి దానకిషోర్ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఈ ఫార్ములా కేసు 1లో దానికి సంబంధించి 55 కోట్లు విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించారన్న నేపథ్యంతో ఇప్పటికే విచారణ కొనసాగుతున్న సమయంలో దానికి కౌంటర్ దాఖలు చేయాలని కూడా చేసిన నేపథ్యంలో ఇప్పుడు దాదాపు కేటీఆర్ కి సంబంధించినటువంటి లాయర్ కూడా వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ ఏజీ కూడా వారిని అరెస్ట్ కోసం ఇప్పటికే ప్రభుత్వ గవర్నర్ అనుమతి కూడా తీసుకోవడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. ఆ డైరెక్ట్ ఏసీబీ అధికారులు ఎంతవరకు వచ్చిందని కూడా హైకోర్టు అడిగిన నేపథ్యంలో ఏదైతే దానికి సంబంధించి మరికొద్ది సేపట్లో కూడా అంటే ఇప్పుడు ఇటు ఏదైతే ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినటువంటి ఏజీ ఇప్పుడు కేటీఆర్ తరఫు న్యాయవాదులు కూడా వారి వాదనలు కూడా వినిపిస్తా ఉన్నారు. ఎందుకంటే తనకు ఎలాంటి అనుమతి లేకుండా పంపారన్న నేపథ్యంలో ఎందుకు పంపాల్సి వచ్చిందనేది దానిపై కూడా పూర్తిగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు కేటీఆర్ తరఫు న్యాయవాదులు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అంటే ఈ ఫార్ములా ఈ కేసులో డైరెక్ట్ ముమ్మరం చేశాము, ఎట్లాంటి దాంట్లో కేటీఆర్ ను ఈ నెల 30 వరకు కూడా అరెస్ట్ చేయొద్దన్న కోర్టు దీనికి సంబంధించినటువంటి ఈ రోజు వాదనలు వినిపించిన తర్వాత తదుపరి విచారణ ఎలా ఉంటుంది, కేటీఆర్ అరెస్ట్ సంబంధించిన దానిపై కూడా పూర్తిగా కోర్టు ఏం చెప్తుంది అనేది మాత్రం మరికొద్ది సేపట్లో తేలనుంది. దీనికి సంబంధించి అంటే ఈ నిన్నటి వరకు గడువు కూడా పూర్తి కావడంతో ఏసీబీ అధికారులు దానిపై కూడా ఇప్పటికే విచారణ ముమ్మరం చేశారు. పూర్తి ఎవిడెన్స్ అంటే దానికి సంబంధించినటువంటి ఎటువంటి హెచ్ఎండిఏ అనుమతులు లేకుండా ఎలాంటి ఫైనాన్స్ ఏదైతే క్లియరెన్స్ లేకుండా కూడా దాదాపు 55 కోట్లు అక్కడికి విదేశాలకు తరలించారని కూడా తెలుస్తా ఉన్న నేపథ్యంలో ఈ యొక్క పూర్తి ఎవిడెన్స్ కూడా దీనిపై ఇప్పటికీ ఈడీ కూడా దీనిపై కేసులు కూడా దీని మీద నమోదు చేయడం జరిగింది. విచారణకు ఈ నెల జనవరి 7 కూడా విచారణకు రమ్మన్న నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లలో ఎలాంటి తీర్పిస్తుంది, ఒకవేళ కేటీఆర్ కు ఊరట లభిస్తుందా, లేదు అంటే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా కూడా కోర్టు తీర్పు వచ్చే వరకు మాత్రం చూడాలి. ఇంకా వాదనలు మాత్రం కేటీఆర్ తరపు న్యాయవాదులు కోర్టుకు మాత్రం వివరిస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజ్ కుమార్, దీనిపైన కేటీఆర్ ఏమంటున్నారు? తను మొదటి నుంచి కూడా ఏదైతే అధికారులకు కానీ ఎలాంటి సంబంధం లేకుండా తానే ప్రమేయంతోనే నేను పంపాలి అనే నా ఆదేశాలతోనే కూడా విదేశాలకు డబ్బు తరలించి ఏది అక్కడికి పంపామని ఆ కంపెనీలకు హైదరాబాద్ కు సంబంధించి ఒక నేమ్ తీసుకురావడం కోసం, బ్రాండ్ నేమ్ తీసుకురావడం కోసం, ఎందుకంటే ప్రపంచ పటంలో ఉండాలి అని అంటే ఈ కార్ రేసింగ్ హైదరాబాద్ లో నిర్వహిస్తే బాగుంటుంది అన్న దానిపైనే నేను చేశాను తప్ప దాంట్లో ఎలాంటి నేను తప్పు చేస్తే అరెస్ట్ చేసుకోమని చెప్తా ఉన్నారు. కానీ నేను ఎలాంటి ఆ కంపెనీల నుంచి నేను ఏదైతే ముడుపులు తీసుకున్నారు అన్న ఏదైతే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో
కేటీఆర్ మొదటి నుంచి కూడా అంటున్నారు తాన ప్రమేయంతోనే ఇలాంటి ఇంత డబ్బు దాదాపు 55 కోట్ల వరకు కూడా విదేశాలకు తరలించారని కూడా చెప్తున్నారు. అధికారులకు అరవింద్ కుమార్ కావచ్చు కానీ ఇతర ఏ అధికారులకు సంబంధం లేదని కూడా కేటీఆర్ చెప్తున్నారు. దీని మీద మొత్తానికి ఒక రాజకీయ ప్రకంపనలు నెలకొన్న నేపథ్యంలో, ఎందుకంటే కేటీఆర్ అరెస్ట్ చేస్తారని గత కొద్ది రోజులుగా కూడా మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కూడా వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇప్పుడు బలమైన ఆధారాలతో కూడా కోర్టుకు ఏదైతే తన కేటీఆర్ క్వాష్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఎందుకంటే తనపై రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసులు నా మీద నమోదు చేయడం జరుగుతా ఉంది, అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. కోర్టు కూడా దాదాపు ఏదైతే ఈ నెల 30 వరకు కూడా విచారణ అరెస్ట్ చేయొద్దంటూ ఆ రోజు ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రోజు కూడా విచారణ కొనసాగుతా ఉంది. కొన్ని ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు కూడా ఏదైతే కోర్టు సంధించడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ సంబంధించినటువంటి న్యాయవాది తన వాదనలు కూడా వినిపిస్తా ఉన్నారు. మరికొద్ది సేపట్లలో కేటీఆర్ కు సంబంధించినటువంటి ఎలాంటి ఆదేశాలు కోర్టు ఇస్తుందని కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.